సెక్రటరీ గారు నీలకంఠ శేఖర్ గారికి, అదేవిధంగా మరి అన్ని టీంల యొక్క కెప్టెన్లకు, అదేవిధంగా క్రీడాకారులకు, అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శంకర్కు మీకు అందరికి కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క 2004 నుంచి 10వ సంవత్సరం వరకు చదువుకున్నటువంటి అందరు విద్యార్థులు మరి ఎక్కడెక్కడో ఎవరెవరో ఏదో పనుల కార్యక్రమాల చేత మరి ఒక్కొక్కసారి బిజీ జీవితంలో ఒకరినొకరు కలుసుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. అయినప్పటికీ కూడా మరి ఒక ప్రోగ్రాం తీసుకొని క్రీడల పరంగా మీరు అందరు కలవడం, మరి మీరు ఒకరికి ఒకరు ఆలింగనాలు చేసుకొని మరి ఎవరెవరో మరి దగ్గరలో ఉంటారా లేదా దూరంగా ఉంటారా, మరి మీరు అందరు కలిసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి మేము ఇంతకుముందు లయన్స్ క్లబ్ ఆఫ్ కనగలతో మేము ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం తీసుకొని వివిధ గ్రామాలు తిరిగినప్పుడు మరి అక్కడ ఉద్యోగులు కలిసినప్పుడు వాళ్ళ మధ్యన ఏ విధంగానైతే ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలు కనబడతాయో, అదేవిధంగా మీ అందరి మధ్యలో కూడా మీ అందరు కలిసినప్పుడు కూడా మీకు ఒకరినొకరికి ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలు ఏర్పడతాయి. ఇప్పుడే శేఖర్ చెప్పినట్టుగా క్రీడలు అంటేనే స్పోర్టివ్గా తీసుకోవాలి. దీంట్లో గెలుపోవటం అనేది ఇక దాని గురించి మీరు ఆలోచన చేసి ఓడిపోతే అగ్రెసివ్గా పోవడం, గెలిచినోడు ఆనంద కేరింతలు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. గెలిచినా ఓడినా మనం అందరం ఏదో ఫ్రెండ్లీగా, ఇది ఎంత ఫ్రెండ్లీ గేమ్, దీంట్లో పెద్దగా వేరే ఆలోచనలు కానీ ఇంకోటి కాదు ఉండదు. ఓడినా గెలిచినా చాలా స్పోర్టివ్గా తీసుకోవాలి. ఇప్పుడే శేఖర్ చెప్పినట్టుగా మనం ఈ గేమ్ అయిపోయే వరకు కూడా ఎలాంటి మద్యం కానీ కళ్ళు కానీ ఇట్లాంటిది తీసుకోకుండడమే బెటర్గా ఉంటుంది. ఇంకోటి దేవుడు కూడా కరుణించి మరి ఇప్పటి వరకు అయితే ఎండ మరి ఈ పాటికే ఎండ బ్రహ్మాండంగా ఉండాలి. అయినప్పటికీ కూడా మరి మీ గేమ్ను వాళ్ళు కూడా దేవుడు భగవంతుడు కూడా ఆశీర్వదించినట్టు కనబడుతుంది. మరి గ్రౌండ్ అంతా కూడా చల్లదనంగా ఉంది. మరి మీరందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఆడి మీకే కాదు మా లయన్స్ క్లబ్ ఆఫ్ కనగల్లు మేము మా ఆధ్వర్యంలో మమ్మల్ని ఎంచుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే లయనిజం అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది ఎవరో ఎక్కడి నుంచో డబ్బులు వచ్చేది కాదు. ఎవరికి వాళ్ళ డబ్బులు, ఎవరి ఖర్చార్జితం వాళ్ళ డబ్బులు మాత్రమే ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి సోదరులారా మీరందరూ మంచిగా ఆడి మరి ఈ ఊరికి, ఈ మండలానికి, అదేవిధంగా లయనిజంలో ఉన్న మాకందరికి కూడా మంచి పేరు తెచ్చేటట్టుగా మీరందరూ ఆటలాడి సాయంత్రం పూట ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు శేఖర్ చెప్పినట్టు ఆ విధంగా మీరు ప్రైజ్లంతా తీసుకొని మీ ఇళ్లలో ఆ యొక్క షీల్డ్లను మరి ఒక జ్ఞాపికగా మీరు అదే విధంగా దాచుకొని పెట్టుకొని ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరూ కోరుతూ మంచి వాతావరణం మీరు ఈ యొక్క గేమ్ను పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటూ నా యొక్క సలహా సూచనగా భావించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మూడు బాల్లో 2 బాల్ కొట్టిన నేను అయిపోయింది. ఈ పిల్లలు ఎవరైతే విద్యార్థులు మీతో చదువుకున్నటువంటి వాళ్ళు ముగ్గురికి జ్ఞాపకార్థంగా భోజనాలు అన్నారు కదా, వారికి ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. అందరు గ్రౌండ్ పీస్ ఆఫ్ సెట్ ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం అందరం కూడా. సంతోషం సార్. ఓకే, ఇక మీరు కెప్టెన్స్ ఉన్నారు కదా, కెప్టెన్స్ అందరు ఇట్రండి, కెప్టెన్స్ అందరు ఇట్రండి. మీరు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంటే గడిపోయింది, అందరు ఇట్రండి. ఇట్రారా చిన్న నగేష్, ఇట్రండి, మీరు అందరు ఇట్రండి. ప్రోగ్రామ్ జరుగుతుంటే అందరు ఒక్క నిమిషం చిన్న ఇట్రండి నాన్న ప్లీజ్. దయచేసి నాన్న కట్ చేయండి. తాత ఈ తాతకి ఆల్ ది బెస్ట్ అన్న అందరికి. ఓకే, ఒక గ్రౌండ్ లోకి ఎంట్రీ కాండి, ఒక ఫోటో కొట్టరా. లైన్ టాస్ ఇక్కడ వేయండి, టాస్ ఇక్కడ వేద్దామా. ఇద్దరు కెప్టెన్స్ పిలిచండి. ఓకే, ఈ పిల్లలు ఎవరైతే విద్యార్థులు మీతో చదువుకున్నటువంటి వాళ్ళు ముగ్గురికి జ్ఞాపకార్థంగా భోజనాలు అన్నారు కదా, వారికి ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. అందరు గ్రౌండ్ పీస్ ఆఫ్ సెట్
ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం అందరం కూడా. సంతోషం సార్. ఓకే ఇక మీరు కెప్టెన్స్ ఉన్నారు కదా, కెప్టెన్స్ అందరు ఇట్రండి, కెప్టెన్స్ అందరు ఇట్రండి. మీరు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంటే గడిపోయారండి, అందరు ఇట్రండి. ఇట్రారా చిన్న నగేష్ ఇట్రండి, మీరు అందరు ఇట్రండి, ప్రోగ్రామ్ జరుగుతుంటే అందరు. ఒక్క నిమిషం చిన్న ఇట్రండి నాన్న ప్లీజ్, దయచేసి నాన్న కట్ చేయండి. తాత ఈ తాతకి ఆల్ ది బెస్ట్ అన్న అందరికి. ఓకే ఒక గ్రౌండ్ లోకి ఎంట్రీ కాండి, ఫోటో కొట్టరా. లైన్ టాస్ ఇక్కడ వేయండి, టాస్ ఇక్కడ వేద్దామా. ఇద్దరు కెప్టెన్స్ పిలిచండి. శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా మరి యొక్క ప్రోగ్రామ్ విషయంలో దీన్ని మీకు మీ అందరి యువకులకు కోఆర్డినేట్ చేస్తూ రాబోయే క్రీడాకారులు మీరందరూ శుభాకాంక్షలు, మంచి స్థాయి కలగండి. కెప్టెన్ వైట్ కెప్టెన్ అంటే విన్నింగ్ కెప్టెన్, రన్నింగ్ కెప్టెన్ ఇద్దరు రండి. రన్నింగ్ కెప్టెన్ ఆయన మెమోట్ ఇందాక పాత మెమోట్ ఉంటే ఒకసారి అందరు ఇటు అన్నదమ్ములే, మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములే. రన్నింగ్ కెప్టెన్ ఆయన మెమోట్ ఇందాక పాత మెమోట్ ఉంటే ఒకసారి అందరు ఇటు అన్నదమ్ములే, మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములే. కెప్టెన్ వైట్ కెప్టెన్ అంటే విన్నింగ్ కెప్టెన్, రన్నింగ్ కెప్టెన్ ఇద్దరు రండి.